హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో బొంబాయి రవ్వతో కేక్, అది కూడా ఎగ్ లేకుండా బొంబాయి రవ్వతో ఈజీగా కేక్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఓవెన్ అవసరం లేదండి, అలాగే కేక్ గిన్నె కూడా అవసరం లేదు. మరి ఈ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇది చాలా మెత్తగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. మరి చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా కేక్ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ మిక్సీ జార్లో 1 కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను, అలాగే 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా ఫైన్గా పౌడర్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పిండి అనేది పట్టుకోవాలండి. అప్పుడే కేక్ అనేది చాలా మెత్తగా స్పాంజ్ లాగా వస్తుంది. మనం ఏ గిన్నె అయితే తీసుకుంటున్నామో అదే గిన్నెతో కొలత అనేది పెట్టుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇదే బౌల్ తీసుకున్నాను, అన్నీ కూడా ఒక్కొక్క బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం తినే సోడా, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతో 1 అరకప్పు వరకు ఆయిల్ వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే ఇందులో కరిగించిన నెయ్యి అయినా లేదా వెన్న అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా కేక్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి ఆయిల్ అనేది యూస్ చేశాను. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పాలు వేసుకోవాలి. మనకి పాలు మాత్రం 1.5 కప్పు వరకు పడుతుంది. పిండి కొంచెం జారుగా అయ్యే వరకు కలుపుకోవాలి. అందుకు గాను ఎన్ని పాలైతే పడతాయో అన్ని పాలతో పిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక బిస్కర్ తీసుకుని బిస్కర్తో కలుపుకోవాలండి. అప్పుడే మనకి గడ్డలు అనేవి లేకుండా పిండి అనేది చక్కగా కలుస్తుంది. అదే గరిటతో కలిపినట్లయితే గడ్డలుగా ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా బిస్కర్తో కలుపుకోవడం వల్ల ఈజీగా పిండి అనేది చక్కగా కలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉన్నట్లయితే అది కూడా వాడుకోవచ్చు. నా దగ్గర కేక్ మౌల్డ్ లేదు కాబట్టి నేను ఈ విధంగా గిన్నె అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక బటర్ పేపర్ వేసుకోవాలండి. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పిండి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను. ఈ విధంగా బటర్ పేపర్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవడం వల్ల కేక్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అంచులకి కూడా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. మనం ఈ విధంగా నెయ్యి అప్లై చేయడం వల్ల కేక్ అనేది గిన్నెకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా చక్కగా నెయ్యి కానీ లేదా నూనె కానీ ఏదైనా సరే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. లేదా అడుగున కొంచెం పిండి అయినా కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా కేక్ అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మన దగ్గర కేక్ మౌల్డ్, అలాగే ఎగ్, అలాగే ఓవెన్ ఏమీ లేకపోయినా కూడా ఈజీగా కేక్ అనేది తయారు చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు, అలాగే పిల్లలు చాలామంది కేక్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా, అటువంటప్పుడు ఈజీగా ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితో తయారు చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నెని కింద ట్యాప్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కింద ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా పిండి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీనిపైన నేను కొంచెం బాదం, అలాగే జీడిపప్పు, అలాగే కొంచెం కిస్మిస్ వేస్తున్నానండి. ఇవి అన్నీ కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చూడటానికి అందంగా కనిపిస్తుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అంతా కూడా చక్కగా చేసుకోవాలి. మనం ఈ విధంగా వేసుకోవడం వల్ల కేక్ అనేది చూడటానికి బాగుంటుంది. మనం ఉడికించినప్పుడు ఇవన్నీ కూడా దగ్గరగా వచ్చేస్తాయండి. ఎందుకంటే మనం తయారు చేసేది ఓవెన్లో కాదు కాబట్టి పిండి అనేది ఉడికినప్పుడు మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకే చోటకి వచ్చేస్తాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఉడికించుకుందాము.
చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా నేను ఒక కుక్కర్ పెట్టుకుంటున్నానండి. ఈ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. కుక్కర్ కాకపోయినా ఏదైనా బాండీ అయినా పెట్టుకోవచ్చండి, ఏదైనా గిన్నె అయినా కూడా ఉపయోగించవచ్చు. నేను ఇక్కడ కుక్కర్ పెట్టాను. కుక్కర్లో స్టాండ్ పెట్టి ఈ విధంగా మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఈ గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఇక్కడ గ్యాస్ కట్ అనేది తీసేసానండి. ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ కూడా పెట్టక్కర్లేదు. ఈ విధంగా పెట్టుకుని ఒక 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇది బేక్ చేయాలండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 40 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా. ఇప్పుడు చెక్ చేసుకుందాము లోపల ఉడికిందా లేదా అనేది. నేను ఇక్కడ చాకుతో చెక్ చేస్తున్నాను. ఈ విధంగా చాకు మనం లోపలికి గుచ్చినట్లయితే చాకుకి ఏమీ పిండి అంటుకోకపోతే కేక్ అనేది తయారైపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే గిన్నె నుండి వేరు చేయాలి, లేదంటే ఇది సరిగా రాదు. కాబట్టి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చూద్దాము. చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా కేక్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఇది గిన్నె నుండి వేరు చేద్దామండి. ఒక చాకు తీసుకున్నాను. చాకుతో ఈ విధంగా ముందు అంచుల్ని ఈ విధంగా అనుకోవడం వల్ల కేక్ అనేది చక్కగా విడిపడుతుంది గిన్నె నుండి. ఎంతో ఈజీగా బొంబాయి రవ్వతో ఇంట్లోనే ఈజీగా కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మంచి కలర్ఫుల్గా కేక్ అనేది తయారైంది కదా. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో ఈ విధంగా తీసుకుందామండి. చూసారు కదా, మనం బటర్ పేపర్ వేయడం వల్ల చక్కగా ఊడి వచ్చేసింది, లేదంటే గిన్నె నుండి అతుక్కుని కేక్ అనేది రాదండి. ఈ విధంగా మనం బటర్ పేపర్ని తీసేసుకోవాలి. ఈ విధంగా బటర్ పేపర్ అతుక్కున్నదంతా కూడా పూర్తిగా తీసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సూజీ రవ్వ కేక్ తయారైపోయింది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో అనేది జనంలోకి వెళ్తుంది, కాబట్టి తప్పకుండా లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాలు కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ కేక్ అనేది తయారైపోయింది. చూసారు కదా, ఎగ్ లేదు, అలాగే ఓవెన్ లేదు, ఏమీ అవసరం లేదండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా రవ్వ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది చక్కగా స్పాంజ్ లాగా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తాను మీకు. మనం బొంబాయి రవ్వతో ఈ విధంగా కేక్ చేసుకోవడం వల్ల మనకి మైదాతో చేసుకున్న కేక్కి దీనికి ఏమాత్రం తేడా అనేది ఉండదండి. రుచిలో ఇదే చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యం కూడా. చూసారు కదా, ఈ విధంగా కేక్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా కేక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా తయారు చేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, వీడియో నచ్చిందా? మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకోసం నేను తప్పకుండా ట్రై చేస్తాను.